ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, 60 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు కేంద్రం నుండి మరొక భారీ గుడ్ న్యూస్. మరి ఆ వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి, దేనికి సంబంధించి వచ్చింది అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత డబ్బు దాచుకుంటారు. ఆ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ స్కీమ్లో ఏడాదికి 500 రూపాయల నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి అమౌంట్ అయితే పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ 7.1% వడ్డీ అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉంది. పీపీఎఫ్ 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ 60 ఏళ్ల పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ వస్తుంది, ఈ పీపీఎఫ్ నిబంధనలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే, భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఏ వ్యక్తికైనా పీపీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ కంట్రిబ్యూట్ చేస్తారు. పీఎఫ్ అకౌంట్ హోల్డరు జీతంలో 12% పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. దీనిలో 8.33% పెన్షన్ ఫండ్కు, 3.67% పీఎఫ్ అకౌంట్కు జమ అవుతుంది. ఇక చాలామందికి పీఎఫ్ అకౌంట్ హోల్డర్ 60 ఏళ్ల పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ లభిస్తుందన్న సందేహం ఉంటుంది. ఈ పీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరైనా పీఎఫ్ ఖాతాలో 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత సాధిస్తాడు. 50 ఏళ్ల పాటు పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అతను 58 లోపు పెన్షన్ క్లెయిమ్ చేస్తే అప్పుడు ప్రతి ఏడాది 4% డిడక్షన్ ఉంటుంది. ఎవరైనా 50 ఏళ్ల వయసులో పెన్షన్ను క్లెయిమ్ చేస్తే అప్పుడు 16% డిడక్షన్ ఉంటుంది. ఒకవేళ 50 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ క్లెయిమ్ చేసినట్లయితే 60 ఏళ్ల వయసులో ప్రతి ఏడాది 4% ఇంక్రీస్తో 8% ఎక్కువ పెన్షన్ పొందుతారు. ఈ పీపీఎఫ్ ప్రస్తుత నియమాల ప్రకారం 15,000 జీతం ఉన్నవాళ్ళు పెన్షన్ అకౌంట్కు కంట్రిబ్యూట్ చేయవచ్చు. పెన్షన్ అకౌంట్ ఫార్ములా పెన్షన్ లెక్కించినట్లయితే అది ఒక నిర్దిష్ట ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. ప్రస్తుత పెన్షన్ 60 నెలల సగటు జీతం ఎక్స్ సేవా పొడవును 70 ద్వారా విభజించడం ద్వారా లెక్కిస్తారు. సగటు వేతనం ఉద్యోగి ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కిస్తారు. ఇక 58 సంవత్సరాల వయసులో పెన్షన్ లభిస్తుంది. మీరు 23 సంవత్సరాల వయసులో పనిచేయడం ప్రారంభించి 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేసినట్లయితే మీరు మొత్తం 35 సంవత్సరాలు పనిచేస్తారు. ఈ దృష్టాంతంతో సగటు ప్రాథమిక జీతం 15,000 రూపాయలు, సేవాకాలం 35 సంవత్సరాలు. ఈ సందర్భంలో పెన్షన్ నెలకు 15,000 × 35/70 రూపాయలు, 7,500 రూపాయలు అనేది పెన్షన్ వస్తుంది. 60 ఏళ్ల వయసులో పెన్షన్ అందుబాటులో ఉంటుంది. మీరు 60 ఏళ్ల వయసులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే అదనంగా 8% పెరుగుదల ఉంటుంది. పీఎఫ్ పెన్షన్ లెక్కింపు మీ గత 60 నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగ కాలం ఎంత ఎక్కువ ఉంటే మీ పెన్షన్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, 60 ఏళ్ల దాటిన వారి పెన్షన్దారులందరికీ వచ్చిన గుడ్ న్యూస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.